హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఇప్పటికే గత 4, 5 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కూడా పడుతూ ఉన్నాయన్నమాట. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతూ మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి కొంచెం ఎండ రావడం, మళ్ళీ కొంచెం సేపు మేఘాలు అడ్డుపడడం, ఇలాగ వాతావరణం అనేది ఉంటూ సాయంత్రం అయ్యే టైంకి అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఓకేనా? అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాగల 24 గంటల పాటు వాతావరణం ఎలా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురవచ్చు, ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ పిడుగుల వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు, ఇలా మీకు పూర్తి సమాచారాన్ని వీడియోలో అందజేస్తాను. రాగల రోజుల్లో మరలా బంగాళాఖాతంలో ఏవైనా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందా, ఓకేనా? రెండింటి గురించి క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఇప్పటికే బంగాళాఖాతంలో అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో గత 4, 5 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఎక్కువగా ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా కూడా పడుతూ ఉన్నాయన్నమాట. విశాఖపట్నం, విజయనగరం, గోదావరి డిస్ట్రిక్ట్స్, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం ఈ పరిసర ప్రాంతాల్లో. మరొక వైపు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఓకేనా? తెలంగాణలో కూడా హైదరాబాదు, మహబూబ్ నగర్, ఖమ్మము, వరంగల్, సిరిసిల్ల కావచ్చు, దాంతోపాటుగా వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు ఎటువంటివి పడుతూనే ఉన్నాయి. ఈ ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉండొచ్చు, ఓకేనా? మనం క్లియర్గా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనాలు అనేటువంటివి చూద్దాం ఎక్కడెక్కడ కేంద్రీకృతం అయి ఉన్నాయో. ఇక్కడ చూడొచ్చు, మనకు ఇటు సైడ్ బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలో ఒకటి ఉపరితల ఆవర్తనం అనేది అయితే ఏర్పడుతుందన్నమాట. మరొకటి ఇటు సైడు అరేబియా మహాసముద్రంలో ఈ సముద్ర తీరాలకి ఆనుకొని ఒకటి కొనసాగుతుంది ఆవర్తనం అనేది. ఓకేనా? ఇది రేపు సాయంత్రం నాటికి, అనగా 25వ తారీఖు సాయంత్రం నాటికి మొత్తం కూడా మన ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల వైపు అయితే కదులుతూ వస్తుంది. ఈ ఒడిశా తీర ప్రాంతాల మీద అయితే వెళ్తుందన్నమాట. అందువల్ల ఎక్కువగా దీని ఎఫెక్ట్ అనేది మన ఏపీకి తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది రేపు సాయంత్రం నాటికి కొంచెంగా కదులుతూ ఏపీలో ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు దగ్గరగా క్లోజ్గా వస్తుందన్నమాట. నేను చూపిస్తాను, మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ప్రజెంట్ ఈ టైంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఈ టైంలో వచ్చేసి ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతూ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తిరుపతి, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప, కర్నూలు, రాజంపేట ఈ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండి అక్కడక్కడ పలు ప్రాంతాల్లో కొంచెం ఎండ అనేది ఎక్కువగా రావటం జరిగింది. మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మేఘావృతమైనటువంటి వాతావరణం అయితే నమోదవుతూ ఉందన్నమాట. చూద్దాం, మనకు ప్రతిరోజు కూడా సాయంత్రం అయ్యే టైంకి వాతావరణంలో స్వల్పమైనటువంటి మార్పులు వచ్చి వర్షాలు ఎటువంటివి కురుస్తూ ఉన్నాయి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో. ఓకేనా? ఈరోజు కూడా వాతావరణం అనేది వర్షం పడేదానికి అనుకూలంగానే ఉంది. ఓకేనా? అలాగే తెలంగాణలో వచ్చేసి ఈ హైదరాబాదు, మహబూబ్ నగరు, నాందేడు, వరంగల్
అలాగే ఈ సిరిసిల్ల, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్స్‌లలో అక్కడక్కడ వర్షాలయ్యేటువంటివి పడుతూ ఉన్నాయి ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు రాత్రి 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఇందులో ఒకసారి చూడొచ్చు. ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లోనే పడితే అక్కడక్కడ వర్షాలు పడవచ్చు. మోస్తరు నుంచి కొంచెం చెదురుమదురు వర్షాలు. మిగిలినటువంటి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడవచ్చు. లేదు కొంచెం వాతావరణంలో మార్పులయ్యేటువంటివి వచ్చి అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కూడా పడేందుకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం అనేది. తెలంగాణలో ఈరోజు రాత్రి వచ్చేసి నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాందేడు, వరంగల్, సంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ ఈ జిల్లాల్లో వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం. ఓకేనా. సో ఇది చూడొచ్చు. రేపు అనగా 25వ తారీఖున తెల్లవారుజామున ఒక 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంకి ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కొంచెం చెదురుమదురుగా వర్షాలు పడేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడ్ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం అనేది కొంచెం కొంచెంగా కదులుతూ ఉత్తర కోస్తా జిల్లాల వైపు అయితే కదులుతూ వస్తుంది. అందువల్ల రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది రేపు తెల్లవారుజామున. తెలంగాణలో మాత్రం కొన్ని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉంటుంది. వాతావరణం తప్పకుండా పడతాయి రేపు తెల్లవారుజామున కూడా. సో ఇమేజ్ వచ్చేసి రేపు మధ్యాహ్నం అనగా 25వ తారీఖున మధ్యాహ్నం 1:30, 2 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో ఈ యొక్క ఆవర్తనం అనేది కొంచెం కొంచెంగా ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు దగ్గరగా వస్తూ ఉందన్నమాట కదులుతూ. కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, గోదావరి డిస్ట్రిక్ట్స్ వీటికే ఉంటుంది. రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సో లైట్ రైన్ అయితే పడుతుందన్నమాట రేపు మధ్యాహ్నం. తెలంగాణలో నాందేడు, వరంగల్, ఖమ్మము, దాంతోపాటుగా సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం అనేది. ఓకేనా. సో నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు రాత్రి 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆ టైంలో ఎక్కువగా ఉత్తర కోస్తాంధ్రాల్లో కొంచెం హెవీ రెయిన్ పడేందుకు అవకాశం అయితే ఉంటుంది ఏపీలో వచ్చేసి. అలాగే తెలంగాణలో మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి ఈ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం అనేది. ఓకేనా. ఫైనల్గా ఇవ్వండి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి రెండు రాష్ట్రాలకు సంబంధించి రాగల 24 గంటల్లో. సో మీకు రెగ్యులర్గా కూడా యూస్ఫుల్ ఈ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను వెదర్కి సంబంధించి ఎప్పటికప్పుడు. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అప్ చేసేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను.